రెడ్ కీలక అంశాల ఎజెండాగా ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. రాజధాని అమరావతి సహా పలు కీలక అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి ఫేజ్ 2 భూసేకరణపై ప్రధానంగా చర్చ జరగనుంది. సిఆర్డీఏ నిర్ణయాలకు అనుగుణంగా కేబినెట్ ఆమోదం తెలపనుంది. నూతన అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు ఆమోదం తెలపనుంది కేబినెట్. కొత్తగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగాల ప్రతిపాదనలపై చర్చించనుంది మంత్రివర్గం. రెడ్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ గుడ్ మార్నింగ్ హరీష్. ఈ రోజు కేబినెట్ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏ విషయాలను ప్రధానంగా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ ఆశా. మరి కాసేపట్లోనే ఏపీ కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభం కాబోతుంది. ఏపీ సచివాలయంలో జరిగేటువంటి ఈ సమావేశానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు, ప్రధానంగా రాజధానికి సంబంధించినంత వరకు కూడా మరో 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల సమీకరణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకంగా చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎస్ఐపిబికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలకి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. సిఆర్డీఏ 46వ సమావేశం ఏదైతే అథారిటీ సమావేశం జరిగిందో అథారిటీకి సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు జరిగేటువంటి కేబినెట్కి సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించి 5వ ఎస్ఐపిబికి సంబంధించినటువంటి సమావేశంలో ఆమోదించిన వాటికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక వీటితో పాటు దాదాపుగా 30,667 కోట్ల పెట్టుబడులకు సంబంధించినంత వరకు, అదేవిధంగా 32,133 ఉద్యోగాలకు సంబంధించినంత వరకు వచ్చినటువంటి ప్రతిపాదనలకి కూడా కేబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఐటీ భూములకి, ఐటీకి సంబంధించినటువంటి సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందుకు వస్తే వాళ్ళకి నామమాత్రపు ధరకే భూములను కేటాయించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఐటీని మరింత విస్తృతం చేయడం, ఐటీని ప్రోత్సహించేటువంటి క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోబోతుంది. నామమాత్రపు ధరకే భూములు కేటాయింపు, అదేవిధంగా అనుమతులకు సంబంధించినటువంటి విషయంలో సరళీకృత విధానాలను అమలు చేసేటువంటి అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక కీలకమైనటువంటి అంశాలకు సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక సిఆర్డీఏ 46వ అథారిటీకి సంబంధించినటువంటి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకి కేబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక అమరావతి నిర్మాణం కోసం అవసరమైనటువంటి నిధులు సమీకరించుకునేందుకు సిఆర్డీఏకి పూర్తిగా అధికారాలు ఇచ్చేటువంటి, సిఆర్డీఏ కమిషనర్కి పూర్తిగా అధికారాలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక నూతన అసెంబ్లీ, అదేవిధంగా సెక్రటేరియట్ భవనాల టెండర్లకు కూడా కేబినెట్లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కేబినెట్లో పలుమార్లు చర్చించారు. ఈరోజు ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి భూములు దాదాపుగా 33,000 ఎకరాలు ఎప్పుడైతే రైతులు ఇచ్చారో అప్పుడే రైతులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు మరో 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు ఇచ్చేటువంటి విషయాలపైన కూడా కేబినెట్లో చర్చకు రాబోతుంది. అంటే పెద్ద ఎత్తున జరిగేటువంటి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఒక ఎత్తు అయితే కనుక 5,000 ఎకరాల్లో నిర్మించేటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం కూడా అమరావతి వైపు చూసే విధంగా, ఎందుకంటే నూతనంగా రాజధాని నిర్మాణం చేస్తున్నారు. నూతనంగా నిర్మాణం చేసేటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి వసతులు కావచ్చు, సదుపాయాలు కావచ్చు పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో జరిగేటువంటి సమావేశానికి, ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ సమావేశంలో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక మరో 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి సమీకరణకు సంబంధించినటువంటి అంశాలు, వీటిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంది ప్రభుత్వం. ఎందుకంటే 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి అటు మంగళగిరి కావచ్చు, తాడికొండ నియోజకవర్గం నుంచి కావచ్చు, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వ ప్రైవేటు భూములకు సంబంధించినటువంటి సమీకరణాలకు సంబంధించినటువంటి ఒక ఎత్తు. ఎందుకంటే రాజధాని, అమరావతి రాజధానికి 4 వైపుల్లో ఒకవైపు పూర్తిగా నదీ పరివాహక ప్రాంతం ఉంది. మిగిలినటువంటి 3 ప్రాంతాల నుంచి మాత్రమే, మూడు దిక్కుల నుంచి మాత్రమే భూములను సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరి కాసేపట్లో వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్.